హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత అలాగే ఎపిసోడ్కి కొంచెం ముందు నుంచి కూడా లైవ్లో ఏం జరిగింది అవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అబ్బా, హరీష్ గారు అయితే టూ మచ్ అనమాట. అండ్ ఆయన ఏదో హృదయం ఉన్న మానవుడిని అంటాడు కదా, ఈయన కూడాను హృదయం ఇంట్లో పెట్టి వచ్చినట్టున్నాడు. పక్కన డెమోని ఏడుస్తున్నాడు. అబ్బా, అందరూ కన్సోల్ చేస్తున్నారు. ఒక్కసారి దగ్గరికి వెళ్తే కంప్లైంట్ పోతాయా? నాకేం పట్టదన్నట్టే, అతను ఎవరో నాకు తెలియదు అన్నట్టే పక్కన తిరుగుతాడు, ఏవో పనులు చేసుకుంటాడు. మరీ ఎలా ఉన్నాడంటే ఈయన అనిపిస్తుంది. ఆ తమ్ముళ్ళు బెండకాయ వర్సెస్ గుండంకులు నేను నిన్న నుంచి చెప్తా అంటున్నా కదా, అదేంటో చెప్తా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వరుసగా వెళ్దాం. ఏంటంటే తిన ఏం చేశాడు, వాళ్ళ ఫుడ్ తినంట. తనూజాను అండ్ భరణి గారు ఆ రోజు గొడవ అయినప్పటి నుంచి నచ్చట్లేదు. అండ్ తనూజ ఎప్పటి నుంచి నచ్చట్లేదు, నామినేషన్స్ అప్పటి నుంచి. అయితే నామినేషన్స్ అయిన తర్వాత తిన ఏం చేశాడంటే తనూజ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు, కొంచెం తిన ఎక్కువ మాట్లాడాడు కదా, ఏ నెగిటివ్ అయిపోతాడో అనుకున్నాడో ఏమో. తనూజ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతా, కెన్ ఐ టాక్ విత్ యూ అన్నాడంట. ఒకసారి మాట్లాడతా నీతో అన్నాడంట. అప్పుడు తనూజ నో సార్ అన్నదంట. సో అది ఇప్పుడు సంజనాతో చెప్తున్నాడు అనమాట. ఏంటంటే ఈ ఫ్రైడ్ రైస్ వండుకున్నాడు కదా, వండుకుంటే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత సంజన మొత్తం హౌస్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. సంజనాకి కెప్టెన్సీ రావడం మాత్రం సూపర్ అబ్బా. ఒకతే కొంచెం స్ట్రాంగ్గా కనపడుతుంది, ఎవరినైనా క్వశ్చన్ చేయడం. కానీ ఒక్కటి కాదు తెలుసా, ఒకటి మనందరికీ కంటెంట్ ఇస్తుందా, రెండు అమ్మాయిలు ఆవిడలో మంచి కూడా మనకు కనపడుతుంది. ఒక్కటి కాదు, మొన్న తనుజ ఏడుస్తుంటే ఊరుకోబెట్టింది, అది కూడా చాలా ప్రాపర్గా పద్ధతిగా. తనేమో ఏట్లేదు. అండ్ ఒకవైపు తనుజను ఊరుకోబెట్టింది. ఈరోజు ఒకవైపు డెమోన్ ఏడ్చాడు, ఒకవైపు ప్రియా ఏడ్చింది. వీళ్ళిద్దరూ ఏదో కొట్టుకుని ఏడ్చారు. ఒక లోమోలు ఏడ్చారు. ఇద్దరి దగ్గర ఉంది చందన. ఇంకొక కెప్టెన్కి అంతకంటే ఏం కావాలి? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అక్కడ ప్రియాని ఊరుకోబెట్టింది, ఇక్కడ డెమోన్ని ఊరుకోబెట్టింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందో మొత్తం అందరూ కూడా నా మాట విని తీరాల్సిందే. ఈ మానిటర్స్ ఎవరైతే ఉన్నారో, నేను ప్రియాకి వదిలేయాలనుకుని నేను ఫుడ్ జోలికి వెళ్ళలేదు, ఇప్పుడు మొత్తం నా మాట వినాలని చెప్పింది కదా. సో వచ్చి కూర్చుని హరీష్ గారితో, లేదండి మీరు అలా వండుకోకండి, తినండి, వాళ్ళు వండి పెడతారు, మీకేం కావాలంటే అది తినండి అంటే, నేను తనుజ చేతి వంట తిన్నాను, నేను మాట్లాడితేనే వెళ్తే నో అన్నది. తనకి బాగా మేల్ ఈగో. అబ్బా, హరీష్ గారికి నాకు అర్థమైంది ఏంటంటే తనకు మేల్ ఈగో బాగా ఉంది. సో అన్నాడు. ఇంకా తనుజ నచ్చట్లేదు. భరణి గారు కూడా పక్కనే ఉంటారు, సుమన్ కూడా పక్కనే ఉంటాడు, ఎమ్ము కూడా పక్కనే ఉంటాడు. అందరూ సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు. అలా కాదు, ఈమె సంజన అంటది కొట్టుకుంటాం కానీ కాసేపు అయ్యాక మారాలి కదా అని చెప్పేసి చాలా రిక్వెస్ట్గా, అబ్బా చాలా పద్ధతిగా, లైవ్ చూస్తే తెలుస్తుంది ఎంత పద్ధతిగా గంటలు బ్రతిమలాడిందంటే హరీష్ గారిని. గంటలు మళ్ళీ తగ్గడే, ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అరే బతిమలాడుతుంది కదా అని బతిమలాడించుకుంటున్నాడు. మళ్ళీ మధ్యలో ఆమె మీద డైలాగులు, నువ్వు చెప్తున్నావు నాకు, నువ్వేదో ఉద్ధరించేసావు హౌస్ హార్మోన్ అంతా పాడు చేస్తావు కానీ ఇప్పుడు తినేం చేస్తున్నాడు ఆమెను అనడానికి. నా తప్పు నేను తెలుసుకున్నాను అంటే, ఇప్పుడు మీరు కెప్టెన్గా ఉన్నావు కాబట్టి నువ్వు చేయను అంటున్నావు, రేపు కెప్టెన్ నుంచి బయటకు వెళ్ళిపోయాక చేస్తావా అంటే, ఎందుకు అతనికి అసలు మరీ టూ మచ్. మళ్ళీ అంటాడు నీ పవర్ నేను తీసుకోను, మళ్ళీ ఇంకా ఏమంటాడు నీ పెద్దరికం మాట నేను విన్ను అంటాడు అని చెప్పేసి. రైస్ కోసం అంట, ఆ రోజు నేను రైస్ కోసం అడిగితే ఇలా రియాక్ట్ అయ్యింది. ఎప్పుడో అయిపోయింది. ఆ రీజన్ చెప్పి నువ్వు నామినేట్ చేసావు, నామినేట్ చేయడం మాట అట్టు పెట్టి నన్ను మాటలు అన్నావు, అరిచావు ఆమె మీద. మళ్ళీ ఆమె శుభ్రంగా మళ్ళీ వెళ్ళి ఎవరైనా అయితే ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే నన్ను కిచెన్ డ్యూటీ నుంచి మార్చండి మహాప్రభు అని మారిపోదురు. ఆమె అస్సలు నన్ను మార్చండి అనే అడగలేదు. పోనీ ఆల్రెడీ వాళ్ళు తిట్టారు కదా, నీ వంటల్లో టేస్ట్లో నాలంటిదనుకో, ఆల్రెడీ అలా తిట్టారు కదా, ఈసారి అంత ఇంట్రెస్ట్గా చేయకూడదు, ఏదో వచ్చినట్టు చేసి పడేద్దాం వాళ్ళ మొహాన్ని అనుకుంటుంది. అలా కూడా అనుకోలేదు. ఇంట్రెస్ట్గా టేస్టీగా వండి పెడుతుంటే ఇలా లొట్టలేసుకు తింటూ, ఆ రోజు రైస్ కోసం ఇలా అందంటాడు. అయిపోయిన ఇష్యూ. ఆ బెండకాయ ఫ్రై మనం చూసాం కదా లైవ్లో, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మామూలు ఎంజాయ్గా కాదు, ఆ లోకల్ కిచెన్లో అందరికీ టేస్ట్ చూపించమని ఎలా చెప్పారు ఓనర్స్. ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా పర్లేదు టేస్ట్ చూడండి అంటే, తనూజ ఎవరు లోపలికి వస్తే వాళ్ళకి మీరు కూడా టేస్ట్ చూడండి అని అందరికీ చూపించింది. అసలు ఎంత పొగిడారంటే, ఎంత బాగుంది ఈ ఫుడ్, ఎంత బాగుంది అని. ఏమో కానీ ప్రతి ఒక్కళ్ళు తినవాళ్ళు. ఇంకా ఫైనల్గా తను చెప్తుంది డెమోన్కి, మనము హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో డిన్నర్ ఏర్పాటు చేస్తాం, అప్పుడు ఇంకా మంచి ఫుడ్ ఉండదు అని కూడా చెప్తుంది. ఇతను ఇక్కడ ఏం చెప్తున్నాడు చెప్పినా, ఆ బెండకాయ వండడం ఏంటి ఉడకకుండానే అంట. చూసి
చూసారా మరి మీరు ఆ కూర? నేను అందుకే నేను నైట్ నుంచి చెప్తున్నా, మీరు బెండకాయ ఫ్రై చూసారని. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారా బావో, పక్కనేమో లొక్కలేసి తింటున్నారు మిగిలిన వాళ్ళందరూ, తినేమో ఉడకకుండా ఉండింది అంటాడు, బెండకాయ అసలు ఉడకనివ్వలేదంటాడు. నువ్వు తన ఫుడ్ తినడం ఇష్టం లేదా, లేదా తను సరిగ్గా వండట్లేదా, నీకు తను సరిగ్గా వండట్లేదంటే మార్చేయమను. మళ్ళీ ఆ తర్వాత కనీసం భరణి గారు వండింది తినంటే ఇద్దరిదే తిన్నంటాడు, ఇద్దరు వండింది తిన్నంటాడు, ఇద్దరు వండింది తిన్నంటాడు. భరణి గారు పోనీ నేను మీకు కావాలంటే నాకు వచ్చిన వంటలు అంటే తను హెల్ప్ చేస్తున్నాడు కదా, తనుజాకి భరణి గారు హెల్ప్ చేస్తున్నారు, తనుజ వండుతుంది. పోనీ మీరు తనుజ చేతి వంట తిన్నాను అంటే నేను అన్నం వండుతా, రసం చేస్తా, మీకు నచ్చింది వండుతా, ట్రై చేస్తా వండడానికి, మీరు తినేలాగే వండుతా అని చెప్తున్నాడు ఆయన. కానీ ఈయన ఆల్రెడీ మనసులో ఆ భరణి మీద కూడా కుళ్ళు పెట్టుకున్నాడు. అది ఆ భరణికి తెలియదు. ఆల్రెడీ కొంచెం అర్థమైంది అంటాడు కదా, నేను గుడ్ మార్నింగ్ చెప్పినా చెప్పట్లేదు, స్పోర్టివ్గా తీసుకోరా అని కూడా అడుగుతాడు కదా. బట్ ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడతాడు పాపం వచ్చి, అయినా వినడు. ఆ భరణికి తెలియదు ఇతను చాలా కుళ్ళు పెట్టేసుకుని ఆ భరణిని కూడా ఆడవాళ్ళతో పోల్చి నిన్ను మాట్లాడినాడని తెలియదు, వీకెండ్ ఏమన్నా వీడియోస్ వేస్తే తప్ప. వినట్లేదు వినట్లేదు వినట్లేదు. నాకు మరీ అసలు టూ మచ్ ఎక్కడ అనిపించిందంటే, బెండకాయ కూర ఉడకలేదు అంటున్నాడు, నువ్వేమో తిన్నావు, నీకెందుకు అసలు బెండకాయ కూర ఉడకకుండా పెట్టిందా, అక్కడేమో అందరూ లొట్టలేసి తింటుంటే అంటే నేను ఆ కూర కూడా చూసాను, తను బెండకాయ ఫ్రై చేసిందప్ప. బెండకాయ ఫ్రై ఎలా ఉంటుంది, ఎంతవరకు ఉడకబెడతారు, అది యాక్చువల్గా కొంతమంది జస్ట్ లైట్గా ఉడకబెడతారు, కానీ ఆ ఫ్రై తను అలా లైట్గా కూడా అది బాగానే ఉడకబెట్టింది, బాగానే ఫ్రై చేసింది. కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు, మరీ డీప్ ఫ్రై ఎవరో చేసుకోరు, అది మెత్తగానే ఉంటుంది బెండకాయ ఫ్రై. దానికంటే వంకలు పెడుతున్నాడు అంటే ఏమనుకోవాలి ఆయన్ని. నాకు అసలు బెండకాయ ఫ్రై అనగానే ఎంత కోపం వచ్చిందంటే, ఇతను నిజంగా కావాలని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు. ఏం లేదబ్బా, తనకు కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళాలి. సో కన్ఫెషన్ రూమ్కి వెళ్ళి ఆ బంగారు గొడ్డలి, నార్మల్ గొడ్డలి, ఆ గొడ్డలు కథ ఉంది కదా, సో అలా చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆ సీన్ లేదు, జనాలకి ఇరిటేట్ అయిపోతున్నాడు అతని బిహేవియర్ చూసి. లాస్ట్లో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పుడు బిహేవియర్ చూసి నాకు ఇంకా చిరాకు అనిపించింది. అక్కడ పిల్లోడు డిమాండ్ ఏడుస్తుంటే ఏం చేసుకుంటాడు, చూస్తాడు, వెళ్ళి అదే వాష్రూమ్లో అక్కడే తిరుగుతున్నాడు చుట్టూరు, కనీసం వెళ్ళట్లేదు దగ్గరికి. ఆ మనీషే బెటర్, హరీష్ కంటే మనీష్ చాలా బెటర్, చాలా విషయాల్లో బెటర్ అనిపిస్తాడు. అతను ఒక్కళ్ళేంటి డెమాను ప్రియా కొట్టుకున్నారబ్బా, ఏదో జోక్ వేసిందంట ప్రియా, ఏదో జరిగింది మొత్తం మీద. అది ఏం జరిగింది అన్న ఆ మొక్క మాత్రం నేను చూడలేదు. ఆ టైంలో నేను రివ్యూ చేస్తున్నా, ఎవరైనా ఏం జరిగిందో చూస్తే కింద నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి పిన్ చేస్తాను. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూశాను, అండ్ ముందు ఎపిసోడ్కి ముందు ఏం జరిగిందో చూశాను. అదే ఎపిసోడ్కి ముందే ఇవి జరుగుతాయి. ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో, ఈ రైస్ ఇష్యూ, ఈ బెండకాయ ఇష్యూ, వంటది నా కోసం ఒకరైపోండి ప్లీజ్ ప్లీజ్ అంటే, నీ పెద్దరికం నేను విన్నాను, నీ మాట నేను విన్నా అంటాడు. పాప ఏమో ఇతను ఏదో చాలా గొప్పోడని తీసుకెళ్ళి కంటెండర్షిప్ ఇచ్చింది అతనికి. అతని బిహేవియర్ ఏమో ఇలా ఉంది. మళ్ళీ ఓ పక్కనేమో సంజన గారు చాలా మంచోరు అంటాడు. ఏం లేదు, అతను కావాలని కెమెరా పెర్ఫార్మెన్స్లు చేస్తున్నాడు అబ్బా, కెమెరా పెర్ఫార్మెన్స్లు అవన్నీ. మళ్ళీ రెడీ టు డై అంటాడు. ఏమన్నంటే నేను తిన్ను, మీకోసం నేను వండుతా అంటే నా కోసం నేను వండుకుంటాను, వండుకొని ఇస్తే, లేకపోతే నేను తిన్ను, రెడీ టు డై అంట. విసిగించాడు. ఆ భరణి గారు అంటారు, నాకైతే మనసులో మీ మీద ఎలాంటిది లేదు, ఆ రోజు ఏదో గొడవ అయింది, ఆ తర్వాత సారీ చెప్పుకున్నాము, నేను అక్కడే వదిలేశాను, ఆ తర్వాత నాకు మీ మీద ఎలాంటిది లేదంటే ఆయన మాత్రం ఏంటో. నెక్స్ట్ వచ్చేసి అంటాడు ఆమె ఏదో ఫుడ్ ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి ఆశాకి కర్రీ ఇస్తా అన్నారు కదా, బేసిక్గా ఈమెకి సంజనాకి ఫ్లోరా అంటే పట్టలేదు. రెండు ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఏం చేస్తున్నారో మీరు అన్నట్టే కదా వచ్చింది, కుకింగ్ది ఏం చేస్తున్నావు, తను వండుకుంటాను వార్నింగ్ వచ్చిన తర్వాత తిని ఏం చేస్తుందంటే ఫ్లోరాకి కర్రీ ఇవ్వద్దు అంటది. ఫ్లోరాకి కర్రీ ఇవ్వద్దు అంటే మళ్ళీ మొదలెడతాడు, అసలు నువ్వెవరో చెప్పడానికి, నువ్వు జస్ట్ టెంపరీ ఓనర్, మేము ఫుల్ ఓనర్స్. వీళ్ళ బిహేవియర్ ఈ రోజు నా అగ్గర్ చేతిలో పడుతుంది అబ్బా, వీళ్ళ కోటింగ్. వీళ్ళ కెప్టెన్ కంటే ఎక్కువ అంటున్నారు. తన కెప్టెన్ ఎవరికి, ఓన్లీ టెనెంట్స్కి కాదు, ఉత్ ఖాళీ హౌస్కా తన కెప్టెన్, లేకపోతే కెప్టెన్ బెడ్రూమ్కా తన కెప్టెన్ కాదు కదా, ఫుల్ హౌస్కి కెప్టెన్. ఫుల్ హౌస్లో మీరు లేరా, మీరు ఏమన్నా స్విమ్మింగ్ పూల్లో పడుకుంటున్నారా, నువ్వు టెంపరీ ఓనర్, నీ మాట నేను ఎందుకు వినాలి, నా మాట మేము ఓనర్స్గా తీసుకున్న డెసిషన్, నేను అదే చేస్తా, నువ్వు చెప్పినా నేను కర్రీ పట్టుకెళ్ళి ఆశకి ఇస్తా అంటాడు. మళ్ళీ ఆశ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమె దగ్గర, ఫ్లోరా నేను ఇలా నిన్ను సపోర్ట్ చేస్తూ తనతో మాట్లాడా, నేను కర్రీ ఇస్తా అంటే ఆమె తింగరది, ఓకే 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 అని చెప్పేసి ఆమె వెనకాల ఆ కోకులు దాయడము, ఆ బాటిల్లో పోయడము, మళ్ళీ ఆ ట్రాష్ కవర్లో పట్టుకోవడము, అందులో పోయి వెళ్ళాడవాడు వెళ్ళది.
ఆశ ఎంత తింగరదంటే ఆ ఫ్లోరా ఇతను ఏదో కంటెంట్ కోసం చేస్తున్నాడు అని తెలియక ఓకే నా మీద కన్సర్న్, తన మీద కన్సర్న్ లేదు, గుడ్డు లేదు, తన జస్ట్ సంజనాకి రివర్స్ అవ్వాలి అంతే. నేను ఇస్తాను, నువ్వు ఇవ్వద్దంటే నీ మాట ఎన్నో. ఇది ఓనర్స్గా మేము తీసుకున్న డెసిషన్. తను ఓనర్గా ఎలా తీసుకున్నాడు ఆ డెసిషన్? వీళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు మీ పెర్ఫార్మెన్స్లు చూపించండి, ఎవరు డిజర్వింగో కాఫీకి చెప్పండి, అప్పుడు మేము బెనిఫిట్ ఇస్తానన్నో. మరి జస్ట్ తను ఒక స్కిట్ చేస్తే తన మీదేమో హిట్లర్ అని పడ్డావు. నువ్వు హిట్లర్లా చేయకు, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకోండి. ఇంక ఇలా చేసుకుంటూ వచ్చాడు చాలాసేపు. అబ్బా నేను ఎక్కువసేపు మనీష్ కదా హరీష్ కోసం మాట్లాడుతున్నాను అనుకుంటుంటే కనుక లైవ్ చూడని వాళ్ళు, లైవ్ చూసిన వాళ్ళకి తెలిసి నేను ఎందుకు మాట్లాడుతున్నా. మొత్తం అంతా అతనే ఉన్నాడు, ఇంకేం చేస్తాం. లైవ్ గురించి మాట్లాడేటప్పుడు ఏముందో అదే మాట్లాడతాం కదా. బేసిక్గా లైవ్ గురించి రివ్యూస్ చేయండి, నేను అక్కడ ఏం జరిగిందో అదే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అంతమంది చూడరు కాబట్టి నా ఒక్కదాని ఒపీనియన్ డిఫరెంట్గా వెళ్తుందని జస్ట్ అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేస్తా. ఇతను మరీ ఓవర్ చేసాడు కాబట్టి కొంచెం రివ్యూ రూపంలో చెప్పాల్సి వస్తుంది. అండ్ సంజన అదే టైంలో అంటదనమాట, మీరు మాత్రం తను అంటాడు కదా, నువ్వు జస్ట్ టెంపరీ ఓనర్ అంటే మీరు మాత్రం 105 days ఉంటారా ఓనర్గా? ఉండరు కదా, మారుస్తారు వాళ్ళు అటు ఇటు అంటది. సో ఈ డిస్కషన్ అవుతుంది. మళ్ళీ అంటాడు, కెప్టెన్గా ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను, నువ్వు ఎప్పుడు గుడ్డు తిన్నప్పుడే నేను పట్టించుకోను. తన గుడ్డు తినడం నీకు అంత నచ్చకపోతే నువ్వెందుకు తన అది దొబ్బేసో ఏంటది థమ్స్అప్, తన గడ్డి తింటే మీరు అందరూ తినేస్తారా? సో ఇది నెక్స్ట్ కాసేపు కామెడీ చేసుకున్నారు. ఈ థమ్స్అప్ కామెడీ అవన్నీ చేసుకున్నారు. ఎవరు? ఇమ్ము, రాము అండ్ సంజన, వీళ్ళందరూ కామెడీ చేసుకున్నారనమాట. రాము అంటాడు సంజనని, మీ కళ్ళు బాగున్నాయి అని చెప్పేసి పాటలు పాడటం అలా సరదాగా కాసేపు అది గడుపుతారు. అప్పుడు సంజన అంటది రాము, నేను బంగారం నువ్వు బంగారం అని చెప్పేసి. ఆల్మోస్ట్ అందరితో సరదాగా ఉంటుంది తెలుసా తను. ఇటు వీళ్ళనే కలిపేసుకుంటుంది, అటు వాళ్ళనే కలిపేసుకుంటుంది. ఎవరికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బాధరుస్తుంది. ఒక్క ఫ్లోరాతో మాత్రం మాట్లాడట్లేదు. ఫ్లోరాతో కూడా మాట్లాడడానికి ట్రై చేసిందంట సంజన, బట్ తను రిసీవ్ చేసుకోలేదంట. ఇమ్ము కూడా అంటున్నాడు. సో ఆ తర్వాత ఈ బాటిల్ ఎవరు కొట్టేశారు అని ఆలోచించుకుంటే తనూజ కానీ తీసిందా అంటే తనూజ తీయదు. సంజన అంటది తనూజ తీసేంత ధైర్యం చేయదంటే. ఏమో అంటాడు, అసలు తను అలాంటి పనులు చెయ్యదు అంటాడనమాట. తనూజ అసలు అలాంటి పనులు చెయ్యదు అంటాడు. సో అది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రాము అంటాడు, వీళ్ళు డే టైం స్కిప్ చేశారు కదా, స్కిప్ చేయించింది కదా సంజన. నాకు మొత్తం ఈరోజు అంతలో నచ్చింది ఏంటి అంటే రాము ఈ డేలో అంతా నచ్చింది ఏంటంటే స్కిట్ నాకు బాగా నచ్చింది అంటాడు. ఈలోపు శ్రీజ వస్తుంది. శ్రీజ వచ్చి తనుజకి ఒక హగ్ ఇచ్చి వెళ్తుంది. ఎందుకు హగ్ ఇస్తుంది అని అనుకున్నాం, మనకు అంత క్లియర్గా కనపడలేదు. కానీ వీళ్ళు చాక్లెట్లు కొట్టేశారు కదా, ఆ చాక్లెట్స్ పట్టుకొచ్చి తనకి ఇచ్చినట్టుంది. తనుకి ఇవ్వడంతో పాటు భరణి గారికి కూడా ఇయ్యి అని చెప్పినట్టుంది. సో అప్పుడు ఇచ్చేసి శ్రీజ 2-3 సార్లు తను హగ్ చేసేసుకుంది. శ్రీజని బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత తను వచ్చేసి భరణికి చెవిలో ఏదో చెప్తుంది. తను ఏం చెప్పిందో మరి, జస్ట్ చాక్లెట్లే ఇచ్చిందో ఏమో. తర్వాత చాక్లెట్లు ఇచ్చి భరణితో అంటుంది మీకు కూడా ఇమ్మన్నది అని చెప్పి చెప్తుంది అనమాట. శ్రీజ మంచి అమ్మాయి అని చెప్పేసి శ్రీజ గురించి మంచిగా చెప్పుకున్నారు. ఆ అమ్మాయి మంచి అమ్మాయే అని చెప్పేసి అలా మాట్లాడుకున్నారు. సో ఈలోపు డెమాను ప్రియా వీళ్ళ మధ్య ఏదో అయింది కదా. అయిన తర్వాత డెమాను రీతుతో మాట్లాడతాడు అనమాట. ప్రియా ఇలా ప్రతి విషయంలోనూ ఇలా చేస్తుంది. అండ్ యాక్చువల్గా ప్రియాతో డెమాన్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతిసారి మాట్లాడనివ్వట్లేదు. నేనేమో నామినేషన్స్లో ఉన్నాను, నేను అసలు కనపడకపోతే అంటే నేను మాట్లాడకపోతే కనపడను కదా, ఎలిమినేట్ అయిపోతాను కదా, ఈ టెన్షన్లో ఉన్నాడనమాట. అసలు ఏమో అయితే డెమాన్ ఏడుస్తున్నప్పుడు ఎంత బాగా ఊరుకోబెడతాడంటే చాలా మోటివేషన్ ఇస్తాడు. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పి నువ్వు ఇలా ఉండాలి అంటే నీకు తెలియట్లేదు, నువ్వు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్, నీకు ఒకళ్ళు పర్మిషన్ ఇచ్చేదేంటి, నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు మాట్లాడాలి, నువ్వు చాలా స్ట్రాంగ్, నీకు అర్థం అవ్వట్లేదు ఇలా అని చెప్పి ఊరుకోబెడుతుంటే అప్పుడు ఏడుపు వస్తుంది డెమాన్కి. ఏడ్చుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సేమ్ మా గోదావరి లాంగ్వేజే యూజ్ చేస్తున్నాడు. మరి తన మన సైడ్ ఏమో మా సైడ్ ఏమో కానీ. సో మీరు అంత కన్సర్న్ చూపిస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాకు. అండ్ మీ ఎఫెక్షన్ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అని వాళ్ళు ఎప్పుడు పిలుస్తుంటే అప్పుడు వెళ్ళిపోతుంటారు అన్నాడు పక్కకి. ఈ లోపు సంజన అండ్ సృష్టి, మనీష్
వీళ్ళందరూ కూడా వచ్చి ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుందని, సరే అందరూ వెళ్ళిపోండి కాసేపు గాలి పీల్చుకుంటాడంటే ఈలోపు మళ్ళీ సంజన అక్కడే ఉంటుంది అంటది, నేను నీకు ఎలాంటి ఎఫెక్షన్ చూపించను, జస్ట్ పక్కన కూర్చొని నా మేకప్ రిమూవ్ చేసుకుంటాను అని చెప్పేసి అక్కడే కూర్చుంటుంది. కాసేపు అక్కడ ఉంటారు. మనీష్ కూడా ఉంటాడు పాపం, మనీష్ కూడా ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తాడు. ఈ హరీష్ ఇక్కడ నాకు అసలు నచ్చాడు. కనీసం ఆ పిల్లోడు ఏడుస్తున్నాడే, కనీసం ఒక్కసారి వచ్చి చూపు చూసి వెళ్ళొచ్చు కదా, ఏం మాట్లాడొద్దు, జస్ట్ ఒకసారి వచ్చి చూపు చూసి వెళ్ళొచ్చు కదా, అక్కడే తిరుగుతున్నాడు మళ్ళీ. సో అప్పుడు కూడా ఏంటి మరీ అంత పట్టించుకోకుండా ఉన్నాడు ఇతను అని అనిపించింది. ఈలోపు ఆ పక్కన ప్రియా ఏడుస్తుంది. ఈ విషయం ఏంటంటే వీళ్ళు ఆ తర్వాత కలిసిపోయారు, అబ్బా సారీ చెప్పుకున్నారు. ప్రియా అంటది, నేను నెక్స్ట్ టైం నుంచి ఎవరి మీద అయినా జోక్ వేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ విషయంలో వాళ్ళు తీసుకుంటారా లేదా అని ఆలోచించేస్తానంటది. వాళ్ళు మళ్ళీ తర్వాత కలిసిపోయారు, అదంతా అయిపోయింది. అండ్ ప్రియా కూడా ఏడుస్తుంది. ప్రియా ఏడ్చినప్పుడు అక్కడ కూడా సంజన చాలా బాగా చెప్తుంది, ఇక్కడ చెప్తుంది అక్కడ చెప్తుంది, నువ్వు ఎవరినో ఇంప్రెస్ చేయాలని అనుకోకు, నువ్వు బాగా ఉండు, జస్ట్ నువ్వు నీలా ఉండు, హ్యాపీగా ఉండడానికి ట్రై చెయ్యి, వేరే వాళ్ళు నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలి కానీ నువ్వు పని కట్టుకుని ఇంప్రెస్ చేయాలని అనుకోకు, అలా మోటివేట్ చేస్తుంది. ఓకే అర్థమైందా అని కూడా అడుగుతుంది, అర్థమైంది అంటది. సో అక్కడ కూడా అన్ని చోట్ల తను పని చేసుకుంటుంది. సో ఇది కూడా అయిందనమాట. ఎమ్ము ఏమని చెప్తాడంటే, నువ్వు నీ గేమ్ చాలా గట్టిగా ఆడుకో, ఇక్కడ మనం ఎన్ని ఫైట్స్ అయినా చేసుకో, బయటికి వెళ్ళాక మనం బెస్ట్ ఫ్రెండ్స్ అందరం బాగా కలుస్తాము, సో బయటికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఇదంతా ఆలోచించుకో, ఇక్కడ జస్ట్ నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎక్కడా లూజ్ అవ్వకు అని చెప్పి చెప్తాడు. సో ఇదొకటి జరుగుతుంది. నెక్స్ట్ అంతే, అంతకుమించి ఈరోజు ఏమీ అవ్వలేదు. అంతే, ఇంతకు మించి ఏమీ అవ్వలేదు. సో నెక్స్ట్ వీడియోలో ఎలిమినేషన్ ఎవరు అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నా నెక్స్ట్ వీడియోలో పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరైతే డెమాన్ ప్రియా వాళ్ళ గొడవ చూసారో అండ్ లైవ్లో ఏం చూసారో, ఒకవేళ నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి, నేను వాళ్ళ కామెంట్ పిన్ చేస్తాను. సో మన ఆడియన్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళు అది కూడా తెలుసుకోవడానికి ఉంటుంది అనమాట. టాటా బై.